ఇక తర్వాత మన విషయానికి వచ్చినట్లయితే ఏదైనా సరే మనకి ద్వితీయ స్థానం విషయంలో మనకి ఒక డబ్బు గురించే కాదు, వాక్కు, నోటికి సంబంధించినటువంటి విషయంలో నేను ఉన్నాను, వాగుతా ఉన్నాను. ఏం వాగుతున్నాను? జ్యోతిష్యం గురించి వాగుతున్నాను. డబ్బు వస్తుంది, పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి. దాన్ని ఏమంటారు? మనం వక్త అంటారు. కాబట్టి వాక్కు విషయంలో కూడా మనకి వాక్ అంటే మాట వస్తుందా, మాట పోతుందా, నత్తి వస్తుంది, ఇది కాదు. వ్యక్తిని ఒక మాట ద్వారా ప్రభావితం చేసేది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అతని మాట ద్వారా ప్రజల్ని ప్రభావితం చేశాడు. జగన్ ఉన్నాడు, ఆయన మాట ద్వారా వ్యక్తిని ప్రభావితం చేశాడు. ఈ ప్రభావితం చేసేటువంటి విషయాలలో మాట తీరు అనేది ఒకటి మనకి ముఖ్యమైనటువంటి ఒక పార్ట్. ముఖ్యమైనటువంటి పార్ట్ అంటే ఏంటి? మనకి మాట తీరు. కొంతమంది ఉంటారు స్ట్రైట్ ఫార్వర్డ్గా బూతులు తిట్టుకుని మాట్లాడుతూ ఉంటారు. ఎంతో మందిలో అసలు అది మనం మాట్లాడచ్చా? ఒక మంచి హోదాలో ఉన్నప్పుడు మనం మాట్లాడచ్చా? అటువంటి ఇంగిత జ్ఞానం అనేది లేకోకుండా మాట్లాడటం అనేది జరుగుతూ ఉంటుంది. అది కూడా మనకి నష్టమైనటువంటి వాక్కు, అవునా కాదా? 100 మందిలో ఉన్నా సరే నిదానంగా ఉండి మంచిగా ప్రజలతో మాట్లాడటం అనేది మంచి వాక్కు, అది మంచి వాక్కు. ఇక్కడ వాక్ అనేది ఒక మెయిన్ అటువంటి కాన్సెప్ట్, 2వ స్థానం. కాబట్టి మనం ఏంటంటే వచ్చేటువంటి భార్య గయ్యాలదా, తల్లి గయ్యాలదా, వాళ్ళ అత్తగారు గయ్యాలదా, ఇవన్నీ మొత్తాన్ని కూడా సెకండ్ హౌస్ వాక్కు విషయంలో మనకి బేస్ అయి ఉంటుంది. అందరూ ఏమంటారంటే 2వ స్థానం వాక్ స్థానం గడవడు, మాట వచ్చిద్దా రాదా అంతవరకు అనుకుంటారు. కానీ ఇది కాదు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. కాబట్టి నోరు అనేది మనకి కరెక్ట్గా ఉండాలి అంటే వాక్ ఈస్ ద మెయిన్ బేస్ ఇన్ ద ఆస్ట్రాలజీ. నీకు ఎంత డబ్బున్నా నోరు బాగలేకపోతే ఉపయోగం ఏముంది? కొడతారు వచ్చి. అదేవిధంగా దాని బేస్ మీద కదా వాక్ విషయంలో అలాంటి విషయాన్ని మనం ముఖ్యంగా చాలా క్షుణ్ణంగా గమనించాలి. ఇక్కడ ద్వితీయాధిపతి ఉచ్చంలో కానీ కేంద్ర కోణంలో కానీ బుధుడు గురుడు శుక్రుడితో కానీ కలిసి ఉన్నట్టయితే మంచి నోరు, మంచి వక్త. తీసుకుందాం ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం. ఇక్కడ ద్వితీయాధిపతి మనకి ఎవరవుతున్నాడు? శుక్రుడు అవుతున్నాడు. ఇక్కడ శుక్రుడు ఉచ్చ స్థానం పొందాలి అంటే తన యొక్క మీనంలో ఉచ్చం పొందుతాడు. ఇక్కడ నేను మేషలగ్నం తీసుకున్నాను కాబట్టి, లేదు ఇక్కడ మీన లగ్నం తీసుకున్నా. 2వ స్థానాధిపతి ఎవరవుతారు? మనకి కుజుడు అవుతారు. కుజుడు ఉచ్చ స్థానం ఎక్కడ పొందుతారు? ఆయనకి మకరం. ఆ విధంగా ద్వితీయాధిపతి ఉచ్చంలో కానీ, అంటే ద్వితీయాధిపతి ఉచ్చ స్థానంలో కానీ, కేంద్రంలో కానీ, కోణంలో కానీ, అదేవిధంగా బుధుడితో కానీ, గురుడితో కానీ, శుక్రుడితో కానీ, బుధుడితో కానీ, గురుడితో కానీ, శుక్రుడితో కానీ కలిసి ఉన్నట్టయితే మంచి వక్త, మంచి మాట నేర్చినవాడు, మంచి ప్రభావితం చేసేటువంటి మైండ్ సెట్ కలవాడుగా చక్రం మారుస్తూ ఉంటుంది. ఇది మంచి స్థానం. కాబట్టి ద్వితీయాధిపతి మనకి ఉచ్చంలో కానీ, కేంద్ర కోణంలో కానీ, ద్వితీయాధిపతి బుధుడితో కానీ, ద్వితీయాధిపతి గురుడితో కానీ, ద్వితీయాధిపతి శుక్రుడితో కానీ కలిసి ఉన్నట్టయితే నోరు అదుపులో ఉంటుంది, జాగ్రత్తగా మాట్లాడతారు. ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ ఉంది. ద్వితీయాధిపతి ఉచ్చస్థానంలో ఉండి హస్తగతం పొందకూడదు. ద్వితీయాధిపతి ఉచ్చస్థానంలో ఉండి రాహుతోని కలిగ చేయకూడదు. ద్వితీయాధిపతి ఉచ్చస్థానంలో ఉండి రాహు దృష్టి పొంది ఉండకూడదు. ఇలా ఉన్నట్టయితేనే ఆ యొక్క వక్తగా మారుస్తూ ఉంటుంది. లేదనుకున్నట్టయితే వాళ్ళకి రాహు సప్తమ దృష్టి శుక్రుడి మీద పెట్టినప్పుడు భార్య గయ్యాలుగా మారేటువంటి అవకాశాన్ని కలగజేస్తూ ఉంటాడు. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఇక నెక్స్ట్ పాయింట్ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ పాయింట్ మీకు ఏం చెప్పాను? ద్వితీయాధిపతి ఉచ్చంలో ఉండి కానీ, ద్వితీయాధిపతి ఉచ్చ స్థానంలో ఉండి కానీ, ద్వితీయాధిపతి కేంద్ర కోణంలో ఉన్నా కానీ, ద్వితీయాధిపతి బుధుడితో కానీ, గురుడితో కానీ, శుక్రుడితో కానీ కలిసి ఉన్నట్టయితే నోరు అదుపులో ఉంటుంది. మంచి వక్త అంటే మంచి నాలెడ్జ్గా మార్చేటువంటి చక్రం.
ఇక నెక్స్ట్ పాయింట్ మనం తీసుకుందాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ద్వితీయాధిపతి రవితో కలిసి ఉన్నట్టయితే మందమతి అవుతాడు. ద్వితీయాధిపతి రవితో పాటు కలిసి ఉండకూడదు. తెలివితేటల మొత్తాన్ని హరించుకుంటూ వేస్తూ ఉంటాడు. నోరు అనేది అదుపులో ఉండడు, స్పీడ్గా మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడేటటువంటి వాక్యాలలో తప్పులు దొర్లుతూ ఉంటాయి. అలాంటి వాటికి కారకుడు. ఇది హస్తగతం పొందినట్టయితే ఎక్కువ నష్టాన్ని కలగజేస్తాడు. ఇది మెయిన్ ఇక్కడ. ద్వితీయాధిపతి మనకి శుక్రుడు అయ్యాడు కాబట్టి ద్వితీయాధిపతి శుక్రరవిలో కలిగి ఎక్కడ ఉన్నా సరే అది హస్తగతం పొందినట్టయితే డబ్బు గిబ్బత పక్కన పెట్టండి. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే మాట్లాడే వాక్ విషయంలో ఇబ్బంది కలగజేస్తారు. జ్యోతిష్ శాస్త్రం ఏంటంటే ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. గ్రహాలు 9 కానీ కాన్సెప్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే ఇతను ఏ విధంగా మాట్లాడతారు. కొంతమంది అడుగుతారు జ్యోతిష్ శాస్త్రం ఏమండి తను భార్య మరి వచ్చేది గయ్యాలదా గంపరదా, ఈ అమ్మాయి అటు గయ్యాలదా అలాంటి వాక్యాలు అడిగినప్పుడు మనం ఈ బేస్ గా ఈ యొక్క విషయాలు మనం బయట తెచ్చుకొని రావచ్చు. ఇది ఒక పాయింట్. ద్వితీయాధిపతి రవితో పాటు కలిసి ఉండకూడదు. నెక్స్ట్ ఉండడం వల్ల మందమతి ఏర్పడుతూ ఉంటుంది, ఇబ్బందులకి కారకుడవుతాడు. ఇక ద్వితీయాధిపతి మనకి దోషం కలిగిన వాడే. 2వ స్థానాధిపతి దోషం కలిగిన వాడే రవితో కలిసి 10వ స్థానంలో ఉంటే 10 మందిలో మాట్లాడలేడు. ద్వితీయాధిపతి దోషం కలిగిన వాడే. దోషం అంటే పాపగ్రహం ఉండటం కానీ, పాపగ్రహాలతో కలిసి ఉండటం కానీ, హస్తగతం పొంది ఉండటం కానీ, నీచల్లో ఉండటం కానీ, పాపగ్రహ దృష్టి అధికంగా పొందినప్పుడు కానీ అప్పుడు ద్వితీయాధిపతి మనకి దోషం ఏర్పడుతుంది. అలా ఉన్నట్టయితే అంటే ద్వితీయాధిపతి దోషం కలిగిన వాడే రవితో కలిసి 10వ స్థానంలో ఉన్నట్టయితే 10 మందిలో మాట్లాడలేడు. ఇక ద్వితీయాధిపతి మనకి శుక్రుడు అయ్యాడు. ద్వితీయాధిపతి శుక్రుడు ఎగ్జాంపుల్ గా ఒక పాపగ్రహం రాహుతో పాటు కలిసి ఉన్నాడు, లేదా ఒక శనితో పాటు కలిసి ఉన్నాడు, లేదా పాపగ్రహంతో కలిసి ఉన్నాడు, పాపత్వం ఏర్పడింది అనుకోండి. శుక్రుడు అదేవిధంగా ఇక్కడ రవి 10వ స్థానంలో ఉన్నట్టయితే వాళ్ళు 10 మందిలో మాట్లాడలేరు. ఇది మెయిన్ పాయింట్. మీకు నేను నాకు తెలిసిన వరకు అయితే చాలా క్లియర్ గా చెప్తున్నాను అనుకుంటున్నాను మరి, ఎందుకంటే అంత స్పష్టంగా క్లియర్ గా చెప్తున్నాను. ఇక నెక్స్ట్ పాయింట్ మనం తీసుకున్నట్లయితే ద్వితీయాధిపతి బుధుడు లేకుండా శుక్రుడు కలిసి స్వక్షేత్రంలో కానీ ఉక్షక్షేత్రంలో ఉన్నట్టయితే మంచి వాగ్దాటి కలిగిన వాడుగా చక్రం మారుస్తూ ఉంటుంది. ద్వితీయాధిపతి మనకి ఇక్కడ ద్వితీయాధిపతి 2వ స్థానాధిపతి శుక్రుడు అవుతాడు. ద్వితీయాధిపతి శుక్రుడు అంటే ఎగ్జాంపుల్ ద్వితీయాధిపతి మనకి ఏంటంటే మెయిన్ పాయింట్ అంటే ద్వితీయాధిపతి బుధుడితో కానీ శుక్రుడితో కలిసి స్వక్షేత్రం కానీ ఉక్షక్షేత్రాలు కానీ ఉండాలి. ఇక్కడ ద్వితీయాధిపతి మన శుక్రుడు అయ్యాడు, దీన్ని వదిలేసాం. ఇక్కడ ద్వితీయాధిపతి ఎగ్జాంపుల్ మన వృషభలగ్నం చేసి ద్వితీయాధిపతి బుధుడు అవుతాడు. లేదు ఇక్కడ ద్వితీయాధిపతి తీసుకుందాం, కర్కాటక లగ్నం తీసుకుని ద్వితీయాధిపతి రవి అవుతాడు. ఏదైతే ఈ ద్వితీయాధిపతి రవి అవుతాడు, శుక్రుడు రవి ఇద్దరు శుక్రుడు రవి కూడా కలిసి స్వక్షేత్రంలో కానీ ఉక్షక్షేత్రంలో కానీ ఉన్నట్టయితే మంచి వాగ్దాటి. అక్కడ ధనం విషయం మన పక్కన, డబ్బు పక్కన పెట్ట, కేవలం ఇక్కడ వాగ్దాటి మనసు మనం మాట్లాడే విధానాన్ని వాక్కు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం, వాక్కుని సెట్ చేస్తాడు. నెక్స్ట్ పాయింట్ ద్వితీయాధిపతి గురుడు పంచమాధిపతి కలిసి, సెకండ్ హౌస్ సంబంధించిన అధిపతి నెక్స్ట్ గురుడు అదేవిధంగా పంచమ స్థానాధిపతి కలిసి మనకి 3వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ 12వ స్థానంలో ఉన్నట్టయితే 3వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ 12వ స్థానంలో కానీ 3 స్థానాలు అటు డేంజరస్ అటువంటి స్థానాలు. దీనివల్ల వాళ్ళకి మోగతనాన్ని లేదా నత్తిని మాట్లాడే తడబట్టం కానీ వాటి విషయాన్ని క్రియేట్ చేస్తాడు. కాబట్టి 2వ స్థానాధిపతి పంచమాధిపతి గురుడు కలిసి మనకి 3, 8, 12 స్థానాల్లో ఉండకూడదు. ఈ జాతకంలో మనం చూద్దాం.
ఇక్కడ రెండవ స్థానాధిపతి శుక్రుడు అవుతాడు, పంచమ స్థానాధిపతి రవి అవుతాడు. కాబట్టి శుక్రుడు, అదేవిధంగా రవి, అదేవిధంగా గురుడు కలిసి మనకి 3వ స్థానంలో కూర్చున్నా, ఇక్కడ ఉంటే 8వ స్థానంలో కూర్చున్నా, ఇక్కడ కూర్చుంటే 12వ స్థానంలో కూర్చున్నా కానీ ఈ 3 స్థానాల్లో కూర్చున్నప్పుడు మోగతనాన్ని ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. లేదా నత్తిని ఇవ్వడానికి కారకుడు అవుతాడు. లేకపోయినట్టయితే మాటలో తడబాటును క్రియేట్ చేస్తూ ఉంటాడు. మాట కరుకుగా వస్తూ ఉండడానికి కూడా కారకుడు అవుతాడు. ఏదైనా వాక్కు విషయంలో ఇబ్బంది కలగజేస్తాడు. ఇది మెయిన్ పాయింట్. మళ్ళీ ఒకసారి విధంగా జాగ్రత్తగా వినండి. 2వ స్థానాధిపతి, పంచమ స్థానాధిపతి, గురుడు 3 గ్రహాలు కలిసి 3వ స్థానంలో కానీ, 8వ స్థానంలో కానీ, 12వ స్థానంలో కానీ ఉన్నట్టయితే వాళ్ళకి వాక్కు విషయంలో నత్తిని, మోగతనాన్ని క్రియేట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా మంది మగవాళ్ళని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ జాతకాలు ఏదైనా అప్లికబుల్ అయిందని ఒకసారి చూడండి జాతకం తీసుకొని. ఆస్ట్రాలజీ వన్ ఆఫ్ ది రీసెర్చ్ అంటే మనము జ్యోతిష్యం విషయంలో రీసెర్చ్ చేస్తేనే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వాడు చనిపోయింది అనుకోండి, వాడు డేట్ ఆఫ్ బర్త్ టైం తీసుకొని చూడండి, ఎందుకు చచ్చిపోయింది చూడండి ముందు. లేదా ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకొచ్చి నష్టానికి కారణం ఎందుకు నష్టపోయాడని విషయం చూడండి. అప్పుడే మనకి రీసెర్చ్ తెలుస్తుంది. అది నెక్స్ట్ పాయింట్ తీసుకుందాం. నెక్స్ట్ పాయింట్ తీసుకున్నట్టయితే ద్వితీయాధిపతి, అదేవిధంగా గురుడు, 2వ స్థానాధి ప్లస్ గురుడు, ద్వితీయాధిపతి గురుడు ఇద్దరు కూడా 7వ స్థానాధిపతితో కలిసి అంటే సప్తమాధిపతితో అని. ఇందాక ద్వితీయాధిపతి గురుడు, పంచమాధిపతి చెప్పాము ఇందాక. ఇప్పుడు ద్వితీయాధిపతి, సప్తమాధిపతి గురుడు అంటే 2వ అధిపతి, 7వ స్థానాధిపతి గురుడు కలిసి మనకి 3, 8, 12. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, 7వ స్థానం మనకి ఏంటి? వివాహ స్థానం. కాబట్టి భార్యకి మోగతనాన్ని లేదా భార్యకి నత్తిని, భార్య గద్దరిది రావడానికి మెయిన్ కారకుడు అవుతాడు ఇక్కడ. అంటే ఇక్కడ ద్వితీయాధిపతి మనకి ఎవరవుతాడు? శుక్రుడు అవుతాడు. ఇక్కడ ద్వితీయాధిపతి సప్తమాధిపతి శుక్రుడు అవుతాడు. శుక్రుడు అదేవిధంగా గురుడు, శుక్రగురుల కలయిక అనేది మనకి అంటే ఈ మేషలగ్నం విషయాన్ని తీసుకుంటున్నాం ఉండి ఈ శుక్రగురుల కలయిక అనేది మనకి యోగకారకుడు అయినప్పటికీ ఇది మనకి 3 కానీ 8 కానీ 12వ స్థానంలో కానీ ఉన్నట్టయితే భార్యకి మోగతనం కానీ, భార్యకి నత్తిని కానీ, భార్య గద్దరిది కానీ రావడానికి కారకుడు. ఇక్కడ యోగం పక్కన పెట్టండి, డబ్బు వస్తా ఎంత తర్వాత విషయాలు వాక్కు విషయంలో మనం మాట్లాడుకుంటున్నాం. ఇది వాక్కు విషయంలో. ఇక మనకి ఏంటంటే 2వ స్థానం మనకి మెయిన్ బేస్ స్థానంలో మనం చెప్పేది ఏంటంటే 2వ స్థానం ముఖ్యంగా మనకి 2వ స్థానం ఏం చెప్తుందంటే ఒక్క ధనం, వాక్యే కాదు, నేత్రాలు, కంటికి సంబంధించిన విషయాన్ని కూడా మనకి తెలియజేస్తుంది జ్యోతిష్ శాస్త్రంలో. మరి నేత్రాలు అంటే ఇప్పుడు మనము నేత్రాల గురించి కన్నుల గురించి మాట్లాడుకుందాం. గుడ్డోళ్ళు ఉన్నారు, చూపు తక్కువ వాళ్ళు ఉన్నారు, అందులో ఉన్నారు, ఈ విధంగా ఉంటారు. కానీ ఇది చాలా పాపం అండి. పాపం. వాళ్ళు ఏమి చూడలేక, ప్రపంచాన్ని ఏమి చూడలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. తన యొక్క తల్లిని కూడా వాళ్ళు చూసుకునేటువంటి పరిస్థితి మనకి చక్రం కలగజేసి చాలా బాధాకరం. అది ఏ విధంగా కలుగుతుందో తెలుసా మనకు? ద్వితీయాధిపతి రవితో లగ్నం, నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు లగ్నం గడదాకా మేష లగ్నం తీసుకుని ఇప్పుడు వృషభ లగ్నం తీసుకుంటున్నా. 2వ స్థానం మనకి బుధుడు అవుతాడు. అది ద్వితీయాధిపతి రవితోని, 2వ స్థానాధిపతి రవితోని, శుక్రుడితో పాటు కలిసి ఉన్నా సరే ద్వితీయాధిపతి 2వ స్థానాధిపతి రవితో గాని శుక్రుడితో గాని కలిసి ఉన్నట్టయితే అంధుడుగా మారతాడు. కొన్ని జాతచక్రాల్లో అంధుడుగా మారేటువంటి చక్రం కొన్ని ఉండవు, కానీ వాళ్ళకి ఏం చేస్తారంటే రేచకని కలగజేస్తాడు. లేదనుకోండి దృష్టిని తగ్గిస్తాడు. భూతద్దాలైనటువంటి కళ్ళజోళ్ళు పెట్టుకొని తిరుగుతూ ఉండాలి.
ఇప్పుడు కళ్ళజోళ్ళు వచ్చినాయి. పూర్వకాలంలో ఈ కళ్ళజోళ్ళు ఉండేవి కాదు, కానీ అప్పుడు దాని వాళ్ళు అంధుడి కింద లెక్కేసేవాళ్ళు. స్పష్టమైనటువంటి దృష్టి లేనివాడు అంధుడు అనగా చెప్పబడుతూ ఉంటుంది జ్యోతిష గ్రంథాల్లో. కాబట్టి ద్వితీయాధిపతి మనకి రవితో కానీ ద్వితీయాధిపతి శుక్రుడితో కలిసి ఉన్నట్టయితే కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు. అదేవిధంగా ద్వితీయాధిపతి అక్కడ నీచంలో కానీ ఉండి రవితో కానీ శుక్రుడితో కలిసి ఉన్నప్పుడు ఎక్కువ నష్టాన్ని క్రియేట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఒక మెయిన్ పాయింట్. తర్వాత మనకి ద్వితీయాధిపతి శుక్రుడితో కలిసి రెండవ స్థానాధిపతి శుక్రుడితో కలిసి 3వ స్థానంలో కానీ 6వ స్థానంలో కానీ 11వ స్థానంలో కానీ 12వ స్థానంలో కానీ రెండవ స్థానాధిపతి శుక్రుడితో కలిసి 3 కానీ 6 కానీ 11 కానీ 12 స్థానాల్లో ఉంటే నేత్ర వైకల్యం అనేది కలగజేస్తూ ఉంటాడు. ఊరి కళ్ళల్లో ఏదో ఒక జబ్బుని క్రియేట్ చేయడానికి కారకుడు అవుతా ఉంటాడు. కాబట్టి ఇక్కడ ద్వితీయాధిపతి మనకి బుధుడయ్యాడు, అదేవిధంగా శుక్రుడు. ఇవి ఇద్దరు కూడా మనకి 3 కానీ 6 కానీ 11 కానీ 12 స్థానాల్లో ఉన్నట్టయితే నేత్ర వైకల్యము, నేత్రం సంబంధించినటువంటి జబ్బుల్ని ఎక్కువగా క్రియేట్ చేయడానికి కారకుడు అవుతాడు. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ద్వితీయాధిపతి శుక్రచంద్రులతో కలిసి, రెండవ స్థానాధిపతి శుక్రచంద్రులతో కలిసి, ద్వితీయాధిపతి శుక్రచంద్రులతో కలిసి లగ్నంలో ఉన్నట్టయితే రేచీకటి లేదా దృష్టి లోపాన్ని కలగజేస్తాడు. అది ఏ వయసున కావచ్చు. ద్వితీయాధిపతి శుక్రచంద్రుడు ఇద్దరు కూడా కలిసి లగ్నంలో ఉండకూడదు. ఇక్కడ ఎగ్జాంపుల్ మనకి ద్వితీయాధిపతి మనకి బుధుడయ్యాడు, అదేవిధంగా శుక్రచంద్రుడు. అంటే బుధుడు శుక్రుడు చంద్రుడు లగ్నంలో ఉన్నట్టు ఈ చక్రంలో వాళ్ళకి రేచీకటిని క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఈ విధంగా అంటే ద్వితీయాధిపతి దాంతోపాటు శుక్రచంద్రుడు కలిసి మనకి లగ్నంలో ఉన్నట్టయితే రేచీకటిని క్రియేట్ చేయడానికి ఎక్కువగా అవకాశం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ద్వితీయాధిపతి చంద్రుడితో కలిసి ఉన్నట్టయితే అందమైన కళ్ళిస్తాడు. ద్వితీయాధిపతి రెండవ స్థానాది ప్లస్ చంద్రుడు ఇద్దరు కూడా మంచి అందమైన కళ్ళు. కొంతమంది కళ్ళు చూడండి, మగవాళ్ళైనా కానీ ఆడవాళ్ళే కానీ అందమైనగా ఉంటాయి, మంచి గుండ్రంగా అందంగా కళ్ళ ద్వారానే వాళ్ళు లాగేసుకుంటారు. అలాంటి జాతచక్రాలలో ఎక్కువ ద్వితీయాధిపతి చంద్రుడు కలిసి ఉన్నట్టయితే. ఇంకోటి ఏంటంటే ద్వితీయాధిపతి చంద్రుడు కలిసి మళ్ళీ నీచ స్థానాల్లో ఉంటే మెల్లకన్ను వస్తుంది, అది కూడా ఉందండు. కాబట్టి చంద్రుడు అక్కడ శుభత్వంగా ఉండాలి, నీచ స్థానంలో ఉండకూడదు. ఎగ్జాంపుల్ చెప్పండి, బుధుడు అదేవిధంగా చంద్రుడు కలిసి మనకి నీచ స్థానం ఇక్కడ వృచ్చికం అవుతుంది. ఆయనకి వృచ్చికంలో ఉన్నట్టయితే కళ్ళు అనేది మెల్లకన్ను రావడం, కళ్ళు భయంకరంగా ఉండడం, ఇలాంటి వాటికి క్రియేట్. అదే ద్వితీయాధిపతి చంద్రుడితో కలిసి మంచిగా ఉన్నట్టయితే చంద్రుడు ద్వితీయాధిపతి ఇద్దరు కూడా అనుకూలంగా ఉన్నట్టయితే అందమైన కళ్ళని ఇవ్వడానికి కారకుడు అవుతాడు. ఈ పాయింట్స్ మీరు బుక్ లో రాసుకుంటేనే మీకు అర్థమవుతుంది, నేను చెప్పడం అర్థం కాదు జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళు. ఇక ద్వితీయాధిపతి శుభగ్రహాలతో కలిసి ఉన్నట్టయితే విశాలమైన నేత్రాలు ఇస్తాడు. ఎప్పుడు కూడా ద్వితీయాధిపతి మనకి శుభగ్రహాలతో కలిసి ఉన్నట్టయితే మంచి కళ్ళని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కళ్ళ విషయంలో. ఇక నేత్రాలు అయిపోయింది, మనం వాక్ అయిపోయింది, నేత్రాలు అయిపోయినాయి. తర్వాత మనకి రెండవ స్థానం ఏం చెప్తుంది? కుటుంబం, డబ్బు, మెయిన్ బేస్ అనేది కుటుంబం. ఇప్పటివరకు మనము లగ్నం వృషభ లగ్నం తీసుకుందాం, లగ్నం మార్చుకుందాం, ఇది సింహ లగ్నం తీసుకుందాం ఎగ్జాంపుల్ గా. ఇప్పటి నుంచి కుటుంబం విషయంలో మనం మాట్లాడుకుందాం. జ్యోతిష్ శాస్త్రంలో కుటుంబం అనేది ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటది. ఎందుకంటే కుటుంబం ద్వారానే అతను ముందుకు వెళ్ళాలి. కాబట్టి కుటుంబం ఇక మోస్ట్ బేస్డ్ ప్లేస్. ద్వితీయ స్థానాధిపతి అష్టమ స్థానాధిపతి, రెండవ స్థానాధిపతి 8వ స్థానాధిపతి, ద్వితీయాధిపతి అష్టమాధిపతి కలిసి 11వ స్థానంలో ఉన్నట్టయితే ఇక్కడ వీళ్ళకి కుటుంబ వృద్ధి అనేది కలగజేస్తాడు. సింహలగ్నం తీసుకున్నాం. సింహలగ్నం తీసుకున్నట్టయితే మనకి
రెండవ స్థానానికి అధిపతి బుధుడు అవుతాడు. అదేవిధంగా అష్టమ స్థానానికి అధిపతి గురుడు అవుతాడు. బుధ గురుడు కలిసి ఇక్కడ మనకి ఈ 11వ స్థానంలో ఉన్నట్టయితే కుటుంబం అనేది వృద్ధి చెందుతూ ఉంటది. ద్వితీయాధిపతి అష్టమాధిపతి కలిసి 11వ స్థానంలో ఉంటే కుటుంబ వృద్ధి కలుగుతుంది. ద్వితీయాధిపతి పరమోచ్చ పొంది ఈ ద్వితీయాధిపతి ఇక్కడ ఏమవుతాడు? పరమోచ్చ పొందడం. ద్వితీయాధిపతి మనకి బుధుడు అవుతాడు. ద్వితీయాధిపతి ఇక్కడ బుధుడు మన కన్యలోనే పరమోచ్చ పొంది స్థానం ఆయన. ద్వితీయాధిపతి మనకి పరమోచ్చ పొంది ఉండి గురుడుతోని చూపబడిన ధన ధాన్య సమృద్ధి కలిగి కుటుంబంలో శాంతి అనేది కలుగుతూ ఉంటుంది. ద్వితీయాధిపతి పరమోచ్చ స్థానంలో ఉండి ఇక్కడ ఇది సింహలగ్నం తీసుకుంటే ద్వితీయాధిపతి ఇంకేదైనా తీసుకోండి, అక్కడ ద్వితీయాధిపతి మనకి పరమోచ్చలో ఉండి గురుడితోని మనకి చూసినట్టయితే ధన ధాన్య సమృద్ధి కలిగి ఉంటుంది. అందుకని ద్వితీయాధిపతి మనకి ఉచ్చ స్థానంలో ఉండి గురుడు దృష్టి కలిగి ఉండటం అనేది చాలా యోగకరం. శాంతి అనేది నెలకొంటూ ఉంటుంది. ఇది మనకి కుటుంబం విషయంలో. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి క్లాసులలో రెండవ స్థానాధిపతి ద్వితీయ స్థానాధిపతి 12 స్థానాలు ఎక్కడ కూర్చుంటే ఏం జరుగుతుంది, ద్వితీయ స్థానంలో ఏ గ్రహాలు కూర్చుంటే ఏం జరుగుతుంది, ద్వితీయ స్థానంలో జంట గ్రహాలు కూర్చుంటే ఏం జరుగుతుంది, ద్వితీయ స్థానంలో అతి ముఖ్యమైనటువంటి కుటుంబం, వాక్కు, నేత్రాలు, డబ్బు, వీటి మొత్తం కూడా మనము క్లియర్గా ద్వితీయ స్థానం గురించి మనం క్లియర్గా మాట్లాడుకున్నాం, అయిపోయింది. ముందు క్లాసులలో ఏమైనా క్వశ్చన్స్ వేసినట్టయితే ఆ క్వశ్చన్స్ కరెక్ట్గా ఉన్నట్టయితే వాటి మీద మళ్ళీ ద్వితీయ స్థానం మీద మనము చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇది ద్వితీయ స్థానం గురించి. మీరందరూ కూడా క్లియర్గా చూడండి, గమనించండి, జాగ్రత్త అర్థం చేసుకోండి. నేనేం చేస్తున్నానంటే కొన్ని ఆస్ట్రాలజీ క్లాసులు నేను చూశాను. ఈ రెండవ స్థానం ఉంటది. రెండవ స్థానాధిపతి తృతీయ స్థానాధిపతి కలిసి ఏం జరిగిద్ది, దీనికి ఒక అర్ధగంట క్లాస్. ఆ అర్ధగంట క్లాసులో డెప్త్ సబ్జెక్ట్ లేదు. రెండవ స్థానాధిపతి మూడవ స్థానాధిపతి కలిస్తే ఏం జరుగుతుంది, అది మీరు మెయిన్గా చక్రంలో బేస్ ఏమి ఉండాల్సింది ఏంటంటే ద్వితీయాధిపతి ధనస్థానాధిపతి తృతీయాధిపతి కలిసి తృతీయ స్థానం భాతృస్థానం, భాతృస్థానం మీద ఎఫెక్ట్ ఏ విధంగా ఉందో చూడండి. మూడవ స్థానం నాలుగవ స్థానానికి వచ్చాను, ద్వితీయాధిపతి చతుర్థాధిపతి కలిసి ఉంటే అంటే అక్కడేంటి తల్లిదండ్రులు ఆస్తులకు సంబంధించిన విషయాల కారకుడు. అక్కడ చూడండి పంచమ స్థానం సంతానం మీద ధనస్థానం మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంది. ఆరవ స్థానం డబ్బు సంపాదించే శత్రుపేడ ఏ విధంగా, ఈ విధంగా మనకి ఒక స్థానం కోసం లింక్ అయిపోయి ఉంటారని తప్ప అక్కడ పెద్ద సబ్జెక్ట్ ఏమి ఉండదు. అక్కడ మనకి అక్కడ మనం చెప్పుకుంటూ పోతే లక్షల్లో క్లాసులు అవుతాయి. మీకు క్లియర్గా షార్ట్కట్లో క్లియర్గా మీకు చెప్తా ఉన్నా. ఏదో నాకు ఎక్కువ క్లాసులు కావాలంటే ప్రకారం నాకు తెలిసి 1,00,000 క్లాసులు దాటిపోయాయి. కానీ ఒక్క క్లాసులోనే మీకు ఇన్నో గంట సేపు, గంటన్నర, ఒక్కొక్క క్లాసు 2 గంటలు చెప్పిన క్లాసులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఇక్కడ చెప్పిన తర్వాత మరి ఈ క్లాసు మీరు ఇంకో చోట పోయి ఎత్తుకోకూడదు. అందుకని చెప్పింది మీకు క్లియర్గా ఒకటే క్లాసులో క్లియర్గా చెప్తా ఉన్నాను. కాబట్టి జాగ్రత్తగా వాటి రాసుకొని ఉన్నట్టయితే మధ్య మధ్యలో అక్కడక్కడ మరి వేరు వేరు క్లాసులు ఎందుకు వస్తున్నాయి అంటే కొన్ని కింద క్వశ్చన్స్ వేస్తా ఉంటారు, ఒక ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి ఆన్సర్లు బోర్డులో మీకు నేను వివరంగా మళ్ళీ క్లాస్ తీసుకుని చెప్పడం జరుగుతుంది. అక్కడక్కడ మా క్లాసులు వస్తూ ఉన్నాయి. మేము పెట్టేటువంటి సాంగ్స్ కూడా చూడండి, హైప్సమ్ సాంగ్స్ కానీ తర్వాత అమ్మవారి పాటలు కానీ చాలా కష్టపడి మేము వాటిని తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి ఛానల్కి స్ట్రైక్ అనేది ఒకటి ఉంటుంది. స్ట్రైక్ అంటే తెలుసా మీకు, ఏదైనా ఒక వీడియోని ఇప్పుడు నా వీడియోని తీసుకుని వెళ్ళి వేరే వాళ్ళు తన యొక్క యూట్యూబ్ ఛానల్లో పెడితే స్ట్రైక్ అవుతుంది. ఎందుకంటే దీన్ని తయారు చేయడానికి కర్త కర్మ క్రియ అంతా నాది. కాబట్టి నా ఛానల్లో ఉన్నటువంటి వీడియోని తీసుకుని వేరే వాళ్ళు పెట్టుకుంటే స్ట్రైక్ పడుతుంది. రీసెంట్గా నేను ఏం చేశానంటే వేరే వాళ్ళ ఛానల్లో ఉన్నటువంటి వీడియో అంటే పాట
ఆ పాటను తీసుకొని వచ్చి నా ఛానల్లో అప్లోడ్ చేశా. ఎంబడే స్ట్రైక్ పడింది. జూలై 24 వరకు స్ట్రైక్ లో ఉంది ఛానల్. అప్రాక్సిమేట్లీ ఒక నెల 15 రోజులు ఆ ఛానల్ ఆగిపోయింది. అందుకే మీ నెల 15 రోజులకు మీకు అప్లోడ్స్ రాలేదు. స్ట్రైక్ పడింది అంటే చాలా ఎఫెక్ట్ అవుతుంది ఛానల్. 3 స్ట్రైకులు పడ్డాయి అంటే ఛానల్ లేపేస్తాడు. అది వాళ్ళకు ఒక పెద్ద క్రైమ్ లాంటిది. కాబట్టి ఒక వీడియోని మేము తయారు చేస్తున్నామంటే చాలా కష్టంతో కూడినటువంటి వీడియో, చాలా కష్టంతో ఆ యొక్క సాంగ్ని మేము క్రియేట్ చేస్తున్నాం. మీరు అనుకుంటారు ఆ సాంగేగా పక్కన పడేస్తారు, కానీ సినిమా ఫ్లాప్ అయినా వాడు పడేటువంటి కష్టం దాంట్లో కనిపిస్తూ ఉంటుంది. మనం ఒక 2 గంటలు చూసి దాని మీద నిర్ణయం తీసుకొని బయటకు వస్తున్నాం. ఈరోజు మనం ఇక్కడ క్లాస్ చెప్తున్నాం అంటే దీనిపైన ఎంత డెప్త్ సబ్జెక్ట్ ఉన్నది తెలుసా మీకు? క్లాసుని తీయాలి, సబ్జెక్ట్ని చదువుకోవాలి, ఆ సబ్జెక్ట్లో మనం దాన్ని అర్థం చేసుకోవాలి, బోర్డు మీద చెప్పే విధంగా దాన్ని మనం ప్లాన్ చేసుకోవాలి, వీడియో రికార్డింగ్ వీడియో పెట్టుకోవాలి, దాన్ని మళ్ళీ లైటింగ్ పెట్టుకోవాలి, బోర్డు తయారు చేసుకోవాలి, వాయిస్ సిస్టమ్ పెట్టుకోవాలి, మళ్ళీ మొత్తం అయిపోయిన తర్వాత దాన్ని రికార్డింగ్లోకి పంపించాలి, దాన్ని మళ్ళీ ఎడిటింగ్ చేయాలి, సౌండ్ అనుకున్నటువంటి సౌండ్స్ మొత్తాన్ని క్లోజ్ చేయాలి, దాన్ని మళ్ళీ యూట్యూబ్లోకి అప్లోడ్ చేసుకోవాలి, దానికి స్ట్రైక్ రాకుండా స్ట్రోక్ రాకుండా చూసుకోవాలి. అప్పుడు మీకు ఆ వీడియో మీకు వస్తుంది. అంటే ఒక వీడియో వెనక ఎంత కష్టం అనేది, నా ఒక్క వీడియోని కాదు అందరి వీడియోస్లో కష్టం ఉంటుంది కంపల్సరీ. కాబట్టి ఏదైనా సరే కింద కామెంట్ చేసేటప్పుడు 10 సార్లు ఆలోచించి మనం కామెంట్ చేయాలి. నా యొక్క వీడియోని కాదు, ఏ వీడియో అయినా సరే మనసుతోని ఆలోచించి మనం వేయాలి. ఇది ముఖ్యంగా. రీసెంట్గా మీకు నేను ఒక జాతచక్రాన్ని ఉదాహరణ జాతచక్రం చెప్పాను మీకు 1972 రీసెంట్గా. ఒకసారి దాన్ని ఓపెన్ చేసి చూస్తే అది జగన్ జాతకం. మళ్ళీ నేను ప్రత్యేకంగా జగన్ జాతకం చెప్పి నేను పెట్టాను అనుకోండి, వేణుస్వామి లాగా నన్ను కూడా ట్రోల్ చేస్తారు. అందుకని ట్రోలింగ్ తెప్పించుకోవడం కోసం ఒక ఉదాహరణ జాతకం చెప్పి వదిలాను. ఆ ఉదాహరణ జాతకంలో ఆయనకి ఒక శుక్రగ్రహం తప్ప మిగతా గ్రహాలు మొత్తం కూడా అనుకూలంగా లేవు. కేతు ఆయనకి తదుపరి నష్టకారక దశ కాబట్టి 8 సంవత్సరాల పాటు, ఇంచుమించుగా 8 సంవత్సరాల పాటు ఇబ్బందికారక దశగా అక్కడ కోర్టు సమస్యలు, చికాకులు, కోర్టులలో ఆయనకి వ్యతిరేకమైన తీర్పులు రావడం ఇవన్నీ క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది చక్రం. కాబట్టి చెప్పాను, చాలా మంది దాన్ని గుర్తుపట్టలేకపోయారు. క్లియర్గా చూడండి జగన్ జాతకం. ఎందుకంటే మనం ఏం చేస్తాం, చంద్రబాబు నాయుడు గురించి చెప్పామనుకోండి, ఆపోజిట్ గా టీడీపీ వాళ్ళు మనకి ఆపోజిట్ కౌంటర్లు వేస్తారు. వైసీపీకి మనం ఆపోజిట్ చెప్పాను, వైసీపీలో కౌంటర్లకు భయపడి మనకి జ్యోతిష్ శాస్త్రం వచ్చినా కానీ వాటి గురించి మనం చెప్పలేకపోతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి జాతచక్రంలో కొంతమంది 1950లో పుట్టారని చెప్పారు, కొంతమంది 52లో పుట్టారని చెప్పారు. కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ మన దగ్గర లేనప్పుడు దాన్ని విశ్లేషణ మనము చెయ్యకూడదు. కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ అంతే వరకు కానీ మన నోటికి వచ్చింది, కళ్ళకు కనపడింది, జనాలు కనపడింది ఇట్లా చెప్పకూడదు. ఎందుకంటే జనాలందరూ కనిపిస్తున్న వేణుస్వామి జనాలు ఎక్కువ మంది కనిపిస్తారు కాబట్టి జగన్ గట్టి గుర్తుపడేస్తారు ఓట్లు అని చెప్పి అదే దృష్టితోని జగన్ వైపుకి వెళ్ళారు. నేను 6వ మస్తాన్ గారు జాతకం కూడా నేనే చూస్తాను. ఆయన చక్రంలో కూడా చక్రం బాగాలేదండి, శని గురువులో శని నడుస్తుంది, చాలా జాగ్రత్తగా చెప్పాలని చెప్పి అయినా సరే ఆయన కొద్దిగా ఇబ్బంది పడి చెప్పడం జరిగింది. ఆయన చాలా మంచి వ్యక్తి. నేను ఆయనకి ఇంచుమించుగా ఒక 6 సంవత్సరాల నుంచి ఆయన టచ్లో ఉంటాను. చాలా 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 మంచి వ్యక్తి. తెలంగాణలో చెప్పేటువంటి విషయాలు మొత్తం చాలా వరకు కరెక్ట్గా వచ్చినాయి, ఆంధ్ర విషయాల మొత్తం తప్పుగా వచ్చింది. అయినప్పటికీ ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి, హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి. ముస్లిం అయినప్పటికీ హిందూకి ఎక్కువ శాతం కూడా ఆయన గౌరవాన్ని ఇస్తూ ఉంటాడు. కాబట్టి వాళ్ళెవరన్నా దయచేసి అని ట్రోల్ చేయొద్దని కోరుతున్నాను. ఇది మనకి ముఖ్యంగా ద్వితీయ స్థానం గురించి. తదుపరి ఇంకో క్లాసులో మళ్ళీ కలుస్తాను. అందరి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కామెంట్ ఖచ్చితంగా నాకు తెలియజేయండి. మీ భరద్వాజ్.